Hello, welcome to the Edutech class, Visakhapatnam. Hi, now you see continuation of development of language skills. ఇది మీకు మెథడాలజీ పార్ట్లో 4th చాప్టర్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అని ఇందులో మనం ఆల్రెడీ ఏంటంటే లిజనింగ్ స్పీకింగ్ అనేది రెండు కూడా కవర్ చేసాం. బట్ లెర్నింగ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏంటి, మనకి లిజనింగ్ కావాలి, ఇక్కడ స్పీకింగ్ ఉండాలి, రీడింగ్ ఉండాలి అండ్ రైటింగ్ ఉండాలి. ఈ నాలుగు కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ కూడా ఒకదానికోటి అంటే సంబంధం ఉన్నాయి. దిస్ కాల్డ్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. కనుక ఈ ఫోర్ పార్ట్స్లో ఏంటి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్లో ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ బోత్ ఆర్ ఓవర్. నౌ వీఆర్ ఇన్ రీడింగ్ అనే పార్ట్లో చూద్దాం. అంటే రీడింగ్ స్కిల్స్ అన్నమాట. రీడింగ్ అంటే రీడింగ్ స్కిల్స్. ఈ రీడింగ్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, మనకి ఇది రీడింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సైట్ అండ్ సౌండ్. చూడండి, రీడింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సైట్ అండ్ సౌండ్ అండ్ సెన్స్. మెయిన్గా ఏంటండి రీడింగ్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సైట్ అండ్ సౌండ్ అండ్ సెన్స్. ఇట్ నీడ్స్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఐస్ అండ్ బ్రెయిన్. చూడండి, మనం ఒక టెక్స్ట్, ఒక కాంటెంట్ చదవాలండి ఏంటి, మనకి ఈ యొక్క కోఆర్డినేషన్ ఉండాలి. దీనికి ఐస్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఉంటే ఫాస్ట్గా మనం రికగ్నైజ్ చేయడానికి, ఆ టెక్స్ట్ను రికగ్నైజ్ చేసి చదవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత in the words of Kitson, చూడండి, in the words of Kitson, reading is by far the shortest road to speak and write a language. అంటే ఇతను అంటే కిషన్ అనేవాడు దీన్ని ఏ విధంగా అంటే డిఫైన్ చేశాడంటే, రీడింగ్ ఈజ్ బై ఫార్ ద షార్టెస్ట్ రోడ్, ద షార్టెస్ట్ వే టు స్పీక్ అండ్ రైట్ ఏ లాంగ్వేజ్. టు స్పీక్ అండ్ దట్ మీన్స్ రైట్ ఏ లాంగ్వేజ్. ఆ తర్వాత గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్, అంటే గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్ ప్రమోట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటంటే మనకి ఈ యొక్క గుడ్ హ్యాబిట్ రీడింగ్ బాగా చదవడం వల్ల మనకు ఉపయోగం ఏంటండి, ఇట్ గివ్స్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రీడర్ అండ్ డెవలప్ హిజ్ పర్సనాలిటీ. అంటే ద రీడర్ కెన్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనాలిటీ. ఆ తర్వాత రీడింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఎ యాక్టివ్ ప్రాసెస్ అండి. రీడింగ్ అనేది ఒక యాక్టివ్ ప్రాసెస్. కాన్సిస్ట్ ఆఫ్ ఏంటి అక్కడ, రికగ్నిషన్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్. రికగ్నిషన్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్. ఇట్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ కాన్సిస్ట్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్. ఏ రీడర్ కెన్ అండర్స్టాండ్. సో హియర్ వాట్ నౌ, ఏ రీడర్ కెన్ అండర్స్టాండ్ a given material only when he actively puts to use his mental faculties. So when the reader puts his mental faculties, the given he can understand well the given material or the given context. So aims of teaching reading. So what are the aims of teaching reading? So what is the aims? These are all the aims. To enable people to recognize words, and ఇక్కడ చూడండి, recognize words, to enable people recognize words and understand the meaning of words. Recognize and understand the words. Recognize the words and understand the meaning of the words, phrases and sentences. So what now? The reading enables the reading enables the people recognize words and understand the meaning of words, phrases and sentences, to change ideas and behavior of the people. That means in the process of reading, it changes the ideas and behavior of the peoples. So in the skills of reading, some more points you have to keep in mind. That means you should study, you should know some more points. Here, eye span. What is the eye span? Eye span is given here. What is the eye span? You should know eye span. What is the eye span? Eye span ante the number of words read in one complete movement of the eye. చూడండి, మనకు eye span అంటే read the words in complete movement, one movement of the eye. ఇలా చూడంగానే ఆ యొక్క వర్డ్స్ అంటే ఏ విధంగా అంటే ఆ యొక్క వర్డ్స్ని రీడ్ చేసేది eye span అనమాట. ఏంటి, the number of words read in one complete movement of the eye is called the eye span. దీనిలో అండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ రీడర్ అండ్ స్లో రీడర్ అని ఉంటాయి. అంటే ఫాస్ట్ రీడర్ అంటే
ఒక ఐ స్పాన్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ని రికగ్నైజ్ చేసి అతను చదవగలడు అనమాట. అదే కనుక స్లో రీడర్ ఏంటండి, ఎట్ ద టైమ్ ఆఫ్ స్లో రీడర్ అంటే స్లో రీడర్ మీన్స్ ఈ కెనాట్ రికగ్నైజ్ వర్డ్స్ అండ్ ఈ కెనాట్ రికగ్నైజ్ వర్డ్స్ అండ్ ద మూమెంట్ అంటే ఈ కెనాట్ రికగ్నైజ్ వర్డ్స్ అండ్ ప్రేజెస్ ఇన్ వన్ మూమెంట్ ఆఫ్ ద ఐ. దట్స్ గాడ్ స్లో లెర్నర్, స్లో రీడర్. దట్ మీన్స్ స్లో రీడర్. ఇక్కడ ఫాస్ట్ రీడర్, స్లో రీడర్ అని ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఇది ఇక్కడ ఐ స్పాన్ అనమాట. తర్వాత ఏంటంటే రీడింగ్ స్కిల్స్ కానీ వెళ్ళినట్లయితే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ స్కిమ్మింగ్ అని ఇచ్చాను చూడండి. స్కిమ్మింగ్ SKIMMING. స్కిమ్మింగ్ అంటే ఏంటో షుడ్ నో, మీకు అది తెలియాలి. స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి చూడండి. స్కిమ్మింగ్, సెకండ్ వన్ స్కానింగ్, థర్డ్ వన్ ఇంటెన్సివ్ రీడింగు, ఫోర్త్ వన్ ఎక్స్టెన్సివ్ రీడింగు, ఇంకొక 2 ఉన్నాయండి. అదేంటంటే దట్ మీన్స్ రీడింగ్ అలౌడ్, తర్వాత లాస్ట్ వన్ సైలెంట్ రీడింగ్. ఇవన్నీ కూడా రీడింగ్ స్కిల్స్ కింద వస్తాయండి. వీటిని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క టెర్మినాలజీ ఇక్కడ స్కిమ్మింగ్ అంటే ఏంటి, SKIMMING. స్కిమ్మింగ్ అంటే ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ ద రీడర్ ఐస్ రన్ ఓవర్ ఏ టెక్స్ట్ క్విక్లీ. చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ ద రీడర్ ఐస్ రన్ ఓవర్ ఏ టెక్స్ట్. అంటే ఏ టెస్ట్ మీన్స్ దట్ ద మెసేజ్ ఏ టెస్ట్ క్విక్లీ టు గెట్ ఏ జనరల్ ఐడియా. దట్ మీన్స్ చూడండి ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ. వాట్ ఈస్ దట్? స్కిమ్మింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ. స్కిమ్మింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ ద రీడర్ ఐస్ రన్ ఓవర్ ఏ టెస్ట్ క్విక్లీ టు గెట్ ఏ జనరల్ ఐడియా. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. అంటే మనం సపోజ్ ఒక లైబ్రరీకి వెళ్ళామనుకోండి, మనకు బుక్ కావాలి. లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి, వర్క్స్ని పేర్చి ఉంటాయి ఇలాగో, అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. ఇమీడియట్గా మనకు బుక్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చూస్తామండి, బుక్ యొక్క కవర్ చూస్తాం, లేదా బుక్ యొక్క టైటిల్ చూస్తాం, లేదా కాంటెంట్ చూస్తాం. చూసినప్పుడు ఇమీడియట్గా మనకు అది ఆ బుక్ అవసరమా లేదనేది చూస్తాం అన్నమాట. ఒకవేళ మనకు అవసరం అనుకోండి ఆ బుక్ తీసుకుంటాం. అది దట్స్ కాల్డ్ స్కిమ్మింగ్ అనమాట. ఇక్కడ చూడండి, గ్లాన్స్ ఎట్ ద టైటిల్ పేజ్, బ్యాక్ కవర్, లుక్ ఎట్ ద ప్రిఫేస్, హీ వాంట్స్ టు బార్ ఏ బుక్. మన బుక్ కావాలనుకున్నప్పుడు అక్కడ లోపల అంటే లోపల ఉన్న ద టెక్స్ట్ మెసేజ్ జోలికి వెళ్ళమండి. లోపల ఏమేమి ఉందనేది ఆ టెక్స్ట్ మెసేజ్ జోలికి మనం చదవకుండా ఏం చూస్తాం, కాంటెంట్ పార్ట్ చూస్తాం. చూస్తే అది మీకు అర్థమవుద్ది దట్ బుక్ ఈ రిక్వైర్ ఆర్ నాట్. అలాగే ద ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్ అండ్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ అలా చూసి ఇమ్మీడియట్గా మీరు ఆ బుక్ని ఎట్ ఏ గ్లాన్స్ చూడంగానే ఆ బుక్ మీరు పికప్ చేస్తారు మనకు కావాలనుకుంటే. దట్స్ కాల్డ్ స్కిమ్మింగ్. అది మీకు స్కిమ్మింగ్ కింద వస్తుంది. తర్వాత స్కానింగ్ ఏంటి ఇక్కడ, SCANNING. స్కానింగ్ అంటే స్కానింగ్ ఈజ్ ఎ లుకింగ్ క్విక్లీ త్రూ ద టెక్స్ట్. దట్ మీన్స్ సెర్చింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి మనకు పేపర్ వస్తుంది, ఆ పేపర్లో నీకు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, అది మనం ఏం చూస్తాం, రిమైనింగ్ మెసేజ్కి అంటే పేపర్లో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాం, ఏదైతే కావాలో పర్టికులర్ మెసేజ్ పర్టికులర్ యొక్క ఇన్ఫర్మేషన్ చదువుతాం. దట్స్ స్కానింగ్ అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఒక డిక్షనరీ, మీకు ఒక వర్డ్ మీనింగ్ కావాలి, లేదా ఒక వర్డ్ అంటే వర్డ్ సినానిమ్ కావాలి, లేదా ఒక వర్డ్ యాంటానిమ్ కావాలి అన్నప్పుడు ఏం చూస్తాం, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్షనరీ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పేజీకి వెళ్తాం, పేజీకి వెళ్ళి ఆ వర్డ్ని ఐడెంటిఫై చేస్తాం. వర్డ్ ఐడెంటిఫై చేసి దానికి సినానిమ్ కలితే సినానిము, యాంటానిమ్ కలితే యాంటానిము, లేదా మీనింగ్ కలితే మీనింగ్స్ అది ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాం అనమాట. అంటే అది ఏదైతే పర్టికులర్ వర్డో దానికి వెళ్ళి మనం చూస్తాం. అదేవిధంగా ఇంకా మీకు టెలిఫోన్ డైరెక్టరీ అంటే టెలిఫోన్ నెంబరు కావాలనుకోండి, అదేదో పర్టికులర్గా చూసి ఆ యొక్క పేజీకి వెళ్ళి ఇమీడియట్గా దాన్ని ఆ నెంబర్ ఏంటది పికప్ చేస్తాం అనమాట. అదేవిధంగా టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే న్యూస్ పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఆ యొక్క దాని వరకే ఆ పార్ట్ వరకు వెళ్ళి ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రకంగా కనుక్కునేది ఏంటి అక్కడ, ఇది స్కానింగ్ అనమాట. ఇది ఆ తర్వాత అంటే ఏంటి ఇక్కడ, వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ, టెలిఫోన్ డైరెక్టరీ టు ఫైండ్ అవుట్ ఎ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. స్కానింగ్ ఈజ్ ఏ లుకింగ్ క్విక్లీ త్రూ ద టెక్స్ట్, సెర్చింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటది, ఫర్ ఏ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దట్స్ కాల్డ్ స్కానింగ్. అలాగే స్కిమ్మింగ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ ద రీడర్ ఐస్ రన్ ఓవర్ ఏ టెక్స్ట్ క్విక్లీ టు గెట్ ఏ జనరల్ ఐడియా. ఇక్కడ రన్ ఓవర్ ఏ టెక్స్ట్ అంటే ఏంటంటే
ఆ బుక్ యొక్క టైటిల్ కానీ, ఆ బుక్ యొక్క కవర్ పేజీ కానీ, ఆ యొక్క ఫ్రంట్ పేజీ కానీ, ఆ యొక్క కాంటెంట్స్ కానీ అలా ఎట్ ఎ టైం అనమాట చూసినట్టు, అంటే గ్లాన్స్ అంటే లుక్ అనమాట. ఎట్ టైం అది మనం అది చూస్తాం వల్ల ఇది ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే వెదర్ దట్ బుక్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. గ్లాన్స్ ఎట్ ద టైటిల్ పేజ్, బ్యాక్ కవర్, లుక్ ఎట్ ద ఫ్రంట్ పేజ్. ఆఫ్టర్ దట్ the reader should know whether he wants to borrow that book or not. So that's called the skimming. It is scanning. Okay. Tarvata next third one, intensive reading. Skimming is over and scanning is over. Now you come to intensive reading. The intensive reading, చూడండి ఇక్కడ, in intensive reading a passage is read. A passage read with the purpose of కాన్సన్ట్రేటింగ్ ఆన్ సర్టెన్ పాయింట్స్. అంటే ఒక ప్యాసేజీ ఒక పాయింట్స్ కోసం ఒక ప్యాసేజ్ చదవడం అన్నమాట, కాన్సన్ట్రేట్గా చేయటం. అంటే అది మనకున్న అంటే ఇంట్రెస్ట్ గాను. దట్స్ కాల్డ్ ఇంటెన్సివ్ రీడింగ్. ఈజ్ ఎ ప్యాసేజ్ ఈజ్ రీడ్ విత్ ద పర్పస్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సర్టెన్ పాయింట్స్. ఏంటి అక్కడ పాయింట్స్ ఏంటి? దే ఆర్ ఎబిలిటీ టు రీడ్ సైలెంట్లీ అండ్ క్విక్లీ. చూడండి ఇక్కడ, ఎబిలిటీ టు రీడ్ సైలెంట్లీ అండ్ క్విక్లీ. తర్వాత ఎబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ఏ డిస్కషన్. అదేంటి అక్కడ డిస్కషన్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అనమాట. ఆ తర్వాత ఇట్ ఈజ్ ఏంటిది ఇంటెన్సివ్ రీడింగ్ ఏంటి? ఇట్ ఈజ్ హైయర్ లెవెల్ యాక్టివిటీ. సో ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ హైయర్ లెవెల్ యాక్టివిటీ అండ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ కాంప్రహెన్షన్, మేకింగ్ నోట్స్. చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ కాంప్రహెన్షన్, మేకింగ్ నోట్స్, for examinations, to read official documents. ఇక్కడ comprehension, making notes for examinations, to read official documents. తర్వాత ఏంటి ఇక్కడ circulars, తర్వాత notices and the question papers. ఇక్కడ ఇంటెన్సివ్ రీడింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అని ఇక్కడ టూ మీకు హెడ్డింగ్స్ ఇచ్చామండి. వాట్ ఈజ్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే, ఇన్ ఇంటెన్సివ్ రీడింగ్ ఏ ప్యాసేజ్ ఈజ్ రీడ్ విత్ ద పర్పస్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ద పర్పస్? ద పర్పస్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్. ఏంటది? కాన్సన్ట్రేటింగ్ ఆన్ సర్టెన్ పాయింట్స్. దే ఆర్ ఏంటి ఆ పాయింట్స్ ఏంటి? ఎబిలిటీ టు రీడ్ సైలెంట్లీ అండ్ క్విక్లీ. ఆ తర్వాత ఎబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ఎ డిస్కషన్. ఏంటది డిస్కషన్ అంటే ఏంటి? క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అనమాట. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆ తర్వాత ఇట్ ఈజ్ హైయర్ లెవెల్ యాక్టివిటీ. ఏంటి? ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ హైయర్ లెవెల్ యాక్టివిటీ అండ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్, దేనికైనా ఉపయోగిస్తాం మనం? కాంప్రహెన్షన్కి, తర్వాత మేకింగ్ నోట్స్ ఫర్ ఎగ్జామినేషన్, టు రీడ్ అఫీషియల్ డాక్యుమెంట్స్, సర్క్యులర్స్, నోటీసెస్ and the question papers. So that's called intensive reading. Now we come to the fourth one, extensive. What is extensive reading? Intensive reading అంటే మనకి ఇచ్చిన ఒక టెక్స్ట్ బుక్లో కాంప్రహెన్షన్లోనూ దాని మీద అంతా కూడా బేస్ అయి ఉంటుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. ఎక్స్టెన్సివ్ అంటే ఇది దానికి సంబంధించి కాదు. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అదర్ దాన్ ద టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ కాకుండా మిగతా ఏముంటాయండి? టెక్స్ట్ బుక్స్ కాకుండా మిగతా చదివేవి స్కూల్ లెవెల్లో స్టోరీసు, ఆ తర్వాత నావెల్స్ అండ్ దట్ న్యూస్ పేపర్సు. అంటే నాట్ రిలేటెడ్ టు దేర్ స్కూల్ కరిక్యులం. ఇదొక స్కూల్ అంటే స్కూల్ టెక్స్ట్ బుక్ సంబంధించిన కాదు. కానీ మిగతా చదివే అన్నీ కూడా దేని కింద వస్తాయి? ఎక్స్టెన్సివ్ రీడింగ్ వస్తాయి. అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ పార్ట్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ అదే చెప్పాడు. ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ ట్రైనింగ్ ఇన్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అవన్నీ కూడా ఎందుకు చదువుతున్నాయండి? టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బుక్స్. అంటే ఆ యొక్క మిగతా పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఏంటి? ద స్టూడెంట్ ఈజ్ గెటింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. బుక్స్లో నాలెడ్జ్ కాకుండా మిగతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం అవి ఎక్స్టెన్సివ్ రీడింగ్ వెళ్తారు అనమాట. అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ టీచర్ యొక్క కోఆపరేషన్ ఉంటుందండి? లేదు. అంటే వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ టీచర్, దట్ ఈస్ హిజ్ ఐసోలేషన్ పార్ట్. అంటే టీచర్ కోఆపరేషన్ లేకుండా చేసేది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట. అదే చెప్పాము ఇక్కడ మీకు. ఏం చెప్తున్నాం? ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ ట్రైనింగ్ ఇన్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ద పీపుల్స్ ఇన్ ఎడిషన్ టు ద టెక్స్ట్ బుక్స్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇన్ ఎడిషన్ టు ద టెక్స్ట్ బుక్స్ రీడ్ స్టోరీ బుక్స్, తర్వాత సప్లిమెంటరీ రీడర్స్, తర్వాత మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్, కామిక్స్ అండ్ నావెల్స్. ఇవన్నీ చదవడం దేని కింద వస్తాయండి?
ఎక్స్టెన్సివ్ రీడింగ్ వస్తాయి. ఇక్కడ దిస్ రీడింగ్ కెన్ బి డన్ ఇన్ ఐసోలేషన్ వితౌట్ ద టోటల్ గైడెన్స్ ఆఫ్ ద టీచర్. అదనమాట, దట్ ఈస్ కాల్డ్ ద ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇక్కడ మనం ఏం చూసాం, వాట్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ స్కిమ్మింగ్. ఇక్కడ చూడండి, ఐస్ ప్యాన్ అంటే ఏంటో చూసాం. నెంబర్ 1 ఐస్ ప్యాన్. సెకండ్ వన్ ఏం చూసాం, స్కిమ్మింగ్ చూసాం. తర్వాత స్కానింగ్ చూసాం. తర్వాత థర్డ్ వన్ ఏంటి, ఇంటెన్సివ్ రీడింగ్ చూసాం. తర్వాత ఫోర్త్ వన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ చూసాం. ఈ కాకుండా ఇంకో 2 ఉంటాయండి. ఆ 2 ఏంటంటే మీకు అది ఒకటి రీడింగ్ అలౌడ్. ఏంటంటే అది రీడింగ్ అలౌడ్. రీడింగ్ అలౌడ్ ఏంటంటే అది మీకు చూడండి, రీడింగ్ అలౌడ్ అంటే దానిలోనే సెన్స్ ఉంది. అంటే అది సైలెంట్ రీడింగ్కి ఆపోజిట్ అనమాట. అంటే సైలెంట్ రీడింగ్ అంటే దట్ మీన్స్ వితౌట్ మూమెంట్ ఆఫ్ లిప్స్, దట్ కాల్ సైలెంట్ రీడింగ్. అంటే రీడింగ్ అలౌడ్ అంటే దానికి ఆపోజిట్. ఈ 4th వన్ అయిపోయింది కదండి. 5th వన్ ఏంటి ఇక్కడ, రీడింగ్ అలౌడ్. సో రీడింగ్ అలౌడ్ అంటే ఏంటి ఇక్కడ, సో ఇట్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ప్రాసెస్ ఫర్ క్విక్ ద టెస్టింగ్ ఆఫ్ రీడింగ్ కాంప్రెషన్. ఏంటనేది ఫర్ క్విక్ టెస్టింగ్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో అంటే ఇట్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ప్రాసెస్. అంటే రీడింగ్ అలౌడ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ప్రాసెస్ ఫర్ ద క్విక్ టెస్టింగ్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఫర్ ఇంప్రూవింగ్ ప్రొనౌన్సియేషన్. ఇంకోటి ఉందండి మన ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఫర్ ఇంప్రూవింగ్ ప్రొనౌన్సియేషన్. అంటే ఎందుకు చదవమంటారండి మనకి స్కూల్లో లెవెల్లో చూడండి. అంటే రీడింగ్ అలౌడ్ అని వాళ్ళు ఎందుకు చెప్తారు, అసలు వర్డ్స్ ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నాడు, అంటే వర్డ్స్ ఏ విధంగా స్పెల్ అవుట్ చేస్తున్నాడు అనే దానికోసం రీడింగ్ అలౌడ్ అని చెప్పి ఆ టీచర్ చదవమంటారు అన్నమాట. సేమ్ అదే చెప్పాం ఇక్కడ మనం. తర్వాత 6th వన్, లాస్ట్ వన్, సైలెంట్ రీడింగ్ అంటే రీడింగ్ అలౌడ్కి ఆపోజిట్ అనమాట. అంటే సైలెంట్ రీడింగ్ మీన్స్ రీడింగ్ సైలెంట్లీ వితౌట్ మూవింగ్ ద లిప్స్. చూడండి, రీడింగ్ సైలెంట్లీ వితౌట్ మూవింగ్ దట్ మీన్స్ అంటే వితౌట్ మూవింగ్ ద లిప్స్ అనమాట. వితౌట్ మూవింగ్ ద లిప్స్, దట్ కమ్స్ అండర్ ద రీడింగ్ సైలెంట్లీ. సో ఇక్కడ ఏంటి మెయిన్ ఏమేంటి ఇక్కడ, అవర్ ఐస్ రన్ త్రూ ద లైన్స్ బై. చూడండి, అవర్ ఐస్ రన్ త్రూ ద లైన్స్. చూడండి, అవర్ ఐస్ రన్ త్రూ ద లైన్స్ బై మెంటల్లీ రికగ్నైజింగ్ వర్డ్స్. by mentally recognizing words. So our eyes run through the lines by mentally recognizing words. This comes under that silent reading. ఈ యొక్క సైలెంట్ రీడింగ్ వలన యూజెస్ ఏంటంటే ద లెర్నర్ అవేర్ దట్ రీడింగ్ ఈజ్ ఎ పర్సనల్ యాక్టివిటీ. ఏముందండి, దట్స్ కాల్డ్ రీడింగ్ ఈజ్ ద పర్సనల్ యాక్టివిటీ. ఆ తర్వాత ప్రమోట్స్ ఫాస్టర్ రీడింగ్. ఫర్ ఐస్ యూ కెన్ సీ మోర్ వర్డ్స్ ఎట్ ఎ టైమ్. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అవేర్ దిస్ ఈజ్ దట్ పర్సనల్ యాక్టివిటీ. ఇట్ ఈజ్ దట్ పర్సనల్ యాక్టివిటీ. ఆ తర్వాత అంటే యూజెస్ అనమాట. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి, ద రీడర్ కంటే పర్సనల్ యాక్టివిటీ. ఆ తర్వాత మోర్ వర్డ్స్ ఎట్ ఎ టైమ్. అంటే ఏంటి అక్కడ, హిజ్ ఐస్ కెన్ సీ మోర్ వర్డ్స్ ఎట్ ఎ టైమ్. సో ఐస్ కెన్ సీ మోర్ వర్డ్స్ ఎట్ ఎ టైమ్. ఆ తర్వాత ద థర్డ్ యూజ్ ఏంటి ఇక్కడ, ఇట్ ఈజ్ లెస్ టైరింగ్ దెన్ రీడింగ్ అలౌడ్. చూడండి, రీడింగ్ అలౌడ్లో బాగా టైర్ అయిపోతారండి, అంటే ఎక్కువగా త్వరగా అలసిపోతాం. బట్ సైలెంట్ రీడింగ్లో అంటే టైరింగ్ అనేది ఉంటుందా, టైర్నెస్ అనేది ఉండదు, అంటే అలసిపోవడం అనేది ఉండదు ఇక్కడ సైలెంట్ రీడింగ్లో. కనుక ద లెస్ టైరింగ్ దాన్ రీడింగ్ అలౌడ్. అంటే లెస్ టైరింగ్ దాన్ రీడింగ్
దాన్ రీడింగ్ అలౌడ్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సైలెంట్ రీడింగ్ వల్ల యూజెస్ అనమాట. సూపర్ ఐ కవర్డ్ దట్ మీన్స్ 3 points. అంటే లిజనింగ్ ఐ కవర్డ్ ఇట్, స్పీకింగ్ ఈజ్ ఓవర్ అండ్ రీడింగ్ ఈజ్ ఓవర్. నౌ వన్ మోర్ ఈజ్ లెఫ్ట్ అవుట్, దట్ ఈస్ కాల్డ్ రైటింగ్. అండ్ ఆఫ్టర్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్. రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తే మీకు ఇది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. దీనికి నెక్స్ట్ వీడియో అండి, తర్వాత వీడియోలో ఒకటి రైటింగ్ పార్ట్ అవుతుంది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఐ కెన్ కవర్. ఆఫ్టర్ దట్ వీ గో ఫర్ దట్ అనదర్ చాప్టర్. తర్వాత మీకు ఇచ్చిన మెథడాలజీ పార్ట్లో తర్వాత చాప్టర్ చూద్దాం. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో, ప్లీజ్ do like, share and subscribe. Okay, thank you to all. I meet you again. Thank you.